బ్రేకింగ్ చూస్తున్నాం. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఏ పార్టీ నాయకులు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకు నెల్లూరు జిల్లా టీడీపీలో కుదుపులు మొదలయ్యాయి. ఉదయగిరి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతలతో ఇప్పటికే టచ్ లోకి వెళ్ళినట్టుగా ఇన్ఫర్మేషన్. ఉదయగిరి టికెట్ ను కాకర్ల సురేష్ కి ఇవ్వడంపై బొలినేని ఆగ్రహంతో ఉన్నారు. నేడు అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కీలక పర్యటన దిశగా ఆయన అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరితోనూ బొలినేని ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ కేడర్ బొలినేనికి మద్దతుగా ఉన్నట్లు చెబుతున్నారు. మనం చూస్తున్నాం. ఉదయగిరి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యే విధంగా మనకి ఊహాగానాలు కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా నాడు తెలుసుకుందాం. ఖాజా, మనం చూస్తున్నాం ఏదైతే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రకంపనలు వస్తాయని చెప్పి ఊహించిన విధంగానే ఒక్కొక్కరు కూడా పార్టీలు మారే ఆలోచన కనిపిస్తోంది. ఎందుకంటే ఆ టికెట్ వస్తుందని చెప్పి ఆశించినప్పటికీ కూడా టికెట్ దక్కకపోవడంతో సో ఇప్పుడు బొలినేని విషయం కూడా ఆ విధంగా ఉంది. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశ, నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీని ఇప్పటికే కొంతమంది ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్న క్రమంలో టీడీపీ నేతల్లో కూడా అసంతృప్తివాదులు ఒక్కొక్కరుగా బయటకు రావడం ఇప్పుడే మొదలైన చెప్పుకోవచ్చు. ఉదయగిరి నియోజకవర్గం 2011 నుంచి ఇప్పటి వరకు కూడా బొలినేని వెంకటరామారావు ఆ నియోజకవర్గంలో టీడీపీ 3 సార్లు పోటీ చేయడం జరిగింది. 2 గెలుపొందడం కూడా జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా ఆయన ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి గాని వ్యవహరించారు. లోకేష్ పాదయాత్రతో సహా అన్ని ఆయన నిర్వహించడం కూడా జరిగింది. అయితే చివరి వరకు కూడా బొలినేని రామారావు పేరు ప్రకటన వస్తుందని చెప్పేసి ఎదురు చూసినప్పటికీ కొత్తగా ఎన్ఆర్ఐ కాకర్లో సురేష్ పేరు తెర మీదకి రావడంతో సురేష్ అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ పార్టీ ప్రకటించడంతో కొంత ఆయన అసంతృప్తికి లోనయ్యారు. అక్కడి నుంచి ఎప్పుడైతే పార్టీ సురేష్ పేరు ప్రకటించిందో అప్పటి నుంచి కూడా ఆయన నియోజకవర్గం నుంచి దూరంగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే రామారావు వెళ్ళినప్పటి నుంచి కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా ఆయనకి టచ్ లో ఉన్నారు. రామారావుని తప్పకుండా పోటీ చేయాలని కొంతమంది గట్టిగానే రామారావుని ఫోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా. అయితే బొలినేని రామారావు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చంద్రబాబుకి తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాలు ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పేసి తను ఎక్కడ కూడా డౌట్ లేదు, చివరి వరకు కూడా నేను ఊహించలేదు ఈ పరిణామం చెప్పేసి కూడా రామారావు తన అనుచరులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన నిన్న మొన్న 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో కూడా ఆయన మంత్రాలు జరిపినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూడా అలయన్స్ తో పోటీ చేస్తాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి కూడా అంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా బొలినేని రావుతో స్వయంగా ఫోన్ చేసి పార్టీలకు ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ నేతలు కానీ కాజా మనం చూస్తున్నాం ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయక ముందే ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బుజ్జికింపుల ప్రయత్నాలన్నీ జరిగిన తర్వాత ఎక్కడ ఎటువంటి విభేదాలు లేనటువంటి నియోజకవర్గాలు మాత్రం అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలిసింది. కాకపోతే ఈ ఉదయగిరికి సంబంధించి క్యాడర్ మాత్రం మనకి బొలినేనితో ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ బొలినేని మాత్రం బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అక్కడ అంటే కాకర్ల సురేష్ నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం క్యాడర్ తో సంబంధం లేకుండా ఆయన ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి. దీంతో బొలినేని అంటే పార్టీ క్యాడర్ అంతా కూడా బొలినేని రామారావు ఇన్ఛార్జ్ ఉన్నారు. రామారావు వెంటే నడవడం జరిగింది. అయితే ఊహించిన పరిణామం అనూహ్యంగా కాకర్ల సురేష్ పేరు తెర మీదకి రావడం, ఆయన్ని ఇన్ఛార్జిగా కూడా ప్రకటించడంతో అటు టీడీపీ క్యాడర్ కూడా కొంత అయోమయం గురని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామారావు టికెట్ వస్తుందని చెప్పేసి ఆశించారు. టికెట్ వస్తుందని చెప్పి కూడా చాలా మంది కూడా ఇప్పటికే బొలినేని రావు నియోజకవర్గంలో కొన్ని పర్యటనలు కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే ఉన్నటువంటి టికెట్ రాకపోవడంతో బొలినేని రామారావు ఖచ్చితంగా పార్టీ మారతారు. ఆ నియోజకవర్గంలో చాలా కాలం నుంచి కనిపెట్టుకుని ఉన్నటువంటి నేత, ఆయనకి టికెట్ రాకపోవడం కూడా కొంత పార్టీకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు తనకు సంబంధించిన నేతలందరితో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మీయ సమావేశంలో రామారావు అంటే పార్టీకి ఇంతకాలం సేవ చేశాను, పార్టీలో నేను చాలా కష్టపడ్డాను అని చెప్పేసి కూడా నేతలతో వాపోతున్నట్టు తెలుస్తుంది. ఆశ. రైట్ ఖాజా, థాంక్స్ ఫర్ ద అప్డేట్.